ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. వ్యర్థమైనవి ఏముంటాయి? ఈ మనిషికి అన్నీ అవసరమే, ప్రతిదీ విలువైందే. ఈ మనిషికి వస్తువు దగ్గర నుండి మనిషి వరకు వ్యర్థమైనదంటూ ఏదీ ఉండదు. అన్నీ కావాలి, అందులోనే బ్రతకాలి. మరి భక్తుడు ఎందుకు వ్యర్థమైన వాటిని అబద్ధమైన వాటిని నాకు దూరంగా ఉంచుదేవా అని అంటున్నాడు? ఎందుకంటే ఆ అబద్ధమైనవి, ఆ వ్యర్థమైనవి దేవునితో ఉన్న సంబంధాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి దేవునికి దూరం చేసేవి ఏవైనా సరే అవి నాకు దూరంగా ఉంచు అని తిరిగి దేవుణ్ణి అడుగుతున్నాడు. కానీ మనమైతే దేవుణ్ణి అడగకపోగా ఒక దెయ్యం వెళ్ళి ఇంకో 7 దెయ్యాలను తీసుకొచ్చినట్టు ఇంకా అనేకమైన వాటిని మనకు దగ్గరగా చేసుకుంటాం. నిజమో కాదో మీరే హృదయ పరిశీలన చేసుకొని మార్పు చెందండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.